నిజం న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం వ్యతిరేక చర్యలకు నిరసనగా తెలంగాణ కూడలిలో భారత రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికల ముందు ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం రైతులని మోసం చేయడమేనని అన్నారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచిందన్నారు. రైతులకి కరెంటు సరిగ్గా ఇవ్వక, సాగునీరు లేక పంటలు ఎండిపోయినాయి. అంతో ఇంతో చేతికొచ్చిన పంట కూడా కొనుగోలు చేయటం లేదు. గతంలో కల్లాల వద్దకి పోయి పంట కొనుగోలు చేసేవాళ్ళం. ఇవాళ రైతులు మార్కెట్ కి ధాన్యం తీసుకుని వచ్చినా కొనుగోలు చేయటం లేదు. పండించిన పంట కొనుగోలు చేయనందున వర్షానికి పంట అంతా కూడా తడిసిపోయి మొలకలు వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి. రైతులకి న్యాయం చేసే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, లావణ్య, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండో ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఆందోళన రైతుల రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 తారీఖు నాడు మీరు క్రాప్ లోన్ మాఫీ తెచ్చుకోండి, మళ్ళీ 2 లక్షల రుణమాఫీ చేస్తాను. రైతు బంధు 15,000 ఇస్తాడు. 15,000 రాలేదు. ఇవాళ రైతులకు బోనస్ క్వింటాలకు 500, అన్ని ఓట్లకు సమానంగా 500 బోనస్ ఇస్తాయని చెప్పిండు. కానీ ఇంత నిర్లక్ష్య వైఖరి, కఠిన వైఖరి రైతుల మీద ఈ కక్ష సాధింపు చర్య మంచిది కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు బేషరతుగా నిన్న మీరు సమీక్షా సమావేశంలో వాళ్ళ సన్నవడ్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తాంటున్నాం. కానీ అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట. ఇవాళ మేము తక్షణమే రైతులందరూ కూడా కళ్ళలో ఉన్న నానిపోయిన వడ్లన్నింటి కొనాలి, రైతులకు బోనస్ ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ గతంలో హామీలు, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన 6 హామీలు కూడా ఒక్కటి అమలు కాలేదు. నీవు రైతుల మీద కక్ష సాధింపు చేత పాల్పడుతున్నావు. నీవు ఎప్పుడైతే రైతు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. నీవు ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తివి. ఇవాళ జిల్లాలో ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ మనకి ఈ జిల్లాలకు 24 గంటల కరెంట్ వస్తలేదు. రైతుల కళ్ళంలో ఒడ్లు నానిపోయినాయి, మొలకెత్తినాయి. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనని భ్రమించుకొని రైతులకు బోనస్, అన్ని ఓట్లకు సమానంగా క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు. రైతుల మీద కక్ష సాధన చేస్తున్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రి అయితే రైతుల మీద కక్ష సాధన చేయడానికి కూడా చాలా వెనకాడకుండా నిన్ననే చెప్పిండు, సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తామని దొడ్డోళ్ళకి అని అంటున్నాడు. గతంలో ఏం చెప్పిండు, ప్రతి ఒడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. అది లేదు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రతి సెంటర్లో 3-4 కాంటలు పెట్టి ఒడ్లు తీసుకుంటుంటే ఈనాడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒడ్ల కుప్పలు అట్లనే ఉన్నాయి, వానలకు నానిపోతున్నాయి. రైతులు దొడ్డోడ్లు సన్నోడ్లు కాదు, మొత్తం కూడా కుప్పలుగా వస్తున్నారు. కొనే నాతులు లేడు. మార్కెట్కి వేస్తే పోయినసారి సన్నోడ్లు 3,500 దాకా రేటు పోతే ఈసారి సన్నోడ్లు 2,000-2,100 తీసుకుంటున్నారు. అంటే అది రైతులను మోసం చేసినట్టు కదా. ప్రభుత్వం ఒకసారి రైతులందరూ ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను కనురెప్పలాగా కాపాడుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల మీద కక్ష సాధించుకుంటూ కరెంటు సక్క లేదు, నీళ్లు సక్క లేవు, పండిన ధాన్యాన్ని కూడా సమంగా కొనే పరిస్థితి లేదు. మరి బోనస్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు.
మరి ఈయన ఎన్నికైనట్టు ముఖ్యమంత్రిగా రైతుల మీద కక్ష సాధింపు చేయడానికి ముఖ్యమంత్రి ఎవడు కూడా రైతులను ఇబ్బంది పెట్టినప్పుడు చాలా రోజులు నెగలేడు. ఈయనకు మూడుకొచ్చింది, నెలలో 2 నెలల్లో కాలం తప్ప అంతకన్నా ఎక్కువ గడువు చేయలేడు. ఎందుకంటే ఆయన మించుకొచ్చింది కాబట్టి రైతుల మీద బల్లం లేపి దిగిపోయే తరుణంలో ఉన్నాడు కాబట్టి నేను ఏది చేయనని చేతులు ఎత్తేసిపోతే మాత్రం రైతులు తిప్పలాడి కొట్టే పరిస్థితి ఉంది. నేను ఉమ్మడి మామనాడు జిల్లా అంటాడు. ఉమ్మడి మామనాడు జిల్లాకైనా ఉరగబెట్టింది ఏముంది? ఉమ్మడి మామనాడు జిల్లా రైతులకైనా చేసింది ఏముంది? ఒకసారి అటు మీద మామనాడుకు తెలంగాణ చొరకు చెప్తే బాగుంటది. దయచేసి మామనాడు జిల్లా చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. ఇలా మా పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది. కాబట్టి రైతుల మీద కక్ష సాధింపు చర్యగా మానుకొని ఇకనైనా కన్ను తెరిచి మా రైతులకు మేలు చేసే విధంగా మీరు సాయం చేయలే కానీ చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము ధైర్యంగా హెచ్చరిస్తున్నాం.